హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ మనం అనుష్క శెట్టి అండ్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన ఘాటి గురించి మాట్లాడుకుందాం. అనుష్క ఈజ్ బ్యాక్. బ్యాక్ అంటే మామూలు బ్యాక్ కాదు, బీభత్సమైన కంబ్యాక్ ఇది. అనుష్కని మనం ఎట్లయితే చూడాలనుకుంటామో అట్లనే చూయించింది అనిపించింది. పవర్ఫుల్ లేడీ శీలావతి క్యారెక్టర్కి ఎక్దమ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది మన ఘాటి అలియాస్ స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి. ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్‌లో అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పీక్స్‌లో ఉండే. కొన్ని ఎలివేషన్స్‌లో అయితే లేడీ సలార్‌లా అనిపించింది నాకు. ఇక మూవీ డీటెయిల్స్‌లోకి వెళ్తే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో అనుష్క శెట్టి లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ 'ఘాటి'. మూవీ ఫస్ట్ హాఫ్‌లో మెయిన్‌లీ క్యారెక్టర్స్, ప్లాట్ ఎస్టాబ్లిష్‌మెంట్, వరల్డ్ బిల్డింగ్ ఇట్లాంటివి నడుస్తుంటాయి. అంటే ఈ ఘాట్స్ ఏంటి? ఘాటీలెవరు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళతో విలన్ గ్యాంగ్‌కి అవసరం ఏంటి? శీలావతి అండ్ దేశీరాజు బాండింగ్ అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్ ఏంటి? వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి? గోల్స్ ఏంటి? ఇట్లాంటివి. అయితే మూవీలో సీన్స్ ప్రెడిక్ట్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే బేస్ స్టోరీ ఏం ఫ్రెష్ అండ్ డిఫరెంట్ కాదు కాబట్టి. ఇల్లీగల్ స్మగ్లింగ్, దాన్ని ఆర్గనైజ్డ్‌గా హ్యాండిల్ చేసి సంపాదించుకునే విలన్స్, వాటిని కష్టపడి దాటించే ఘాటీస్, వాళ్ళ సప్రెస్డ్ లైఫ్స్. వీళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఏం జరుగుతది? ఎట్లా విలన్స్‌ని దాటి నిలబడతారు అనేది స్టోరీ. ఇది ఆల్రెడీ ఐడియా ఉన్న స్టోరీనే. సిమిలర్‌గా కొన్ని మూవీస్ ఆల్రెడీ వచ్చినాయి గూడా. కానీ వాటి డీటెయిల్స్‌లోకి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక మూవీకి స్టోరీ ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎట్లా ప్రెజెంట్ జేస్తున్నారు అనేది గూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. సో, మనం మూవీ ప్లాట్ గురించి గాకుండా దాన్ని మూవీలో ఎట్లా ప్రెజెంట్ జేషిండ్రు అండ్ మూవీలో మనం ఏం ఎంజాయ్ జేయొచ్చు అనే దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు రెగ్యులర్‌గానే అనిపించింది మూవీ. డీసెంట్ యాక్టింగ్ ఫ్రమ్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు అండ్ నైస్ స్టోరీ టెల్లింగ్ బై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మూవీ ఫ్లో కొంచెం చేంజ్ అవుతది. ఇక అస్సలు మూవీ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అయితది. మనం ఎన్నో ఇయర్స్ నుండి మిస్ అయితున్న అనుష్క మళ్ళీ కనిపించింది శీలావతి క్యారెక్టర్‌లో. ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక దేవసేన అట్లే ఒక ఘాటి అన్న రేంజ్‌లో అనిపించింది నాకు. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ మూవీకి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు ఒకదాని తర్వాత ఒకటి ఎలివేషన్స్, ఫైట్ సీక్వెన్సెస్, డైలాగ్స్ నడుస్తూనే ఉంటాయి. అనుష్కాస్ కటౌట్, ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బద్దలయ్యే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మంచి హై ఒస్తది మూవీ చూసేటప్పుడు. సెకండ్ హాఫ్ మొత్తం సింగిల్ హ్యాండెడ్‌లీ నడిపించింది. నాకైతే వేరే ఎవరు కనిపించలేదు. కంప్లీట్‌లీ వన్ వుమెన్ షో అని జెప్పొచ్చు. థాంక్స్ టు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. శీలావతి క్యారెక్టర్ రాసి, దాంట్లో అనుష్కని బెట్టి, ఇంత అద్భుతంగా మనకి ప్రెజెంట్ జేసినందుకు. అండ్ అనుష్క తర్వాత స్పెషల్‌గా మెన్షన్ జేయాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్. పర్ఫెక్ట్ మ్యూజిక్. అది సాంగ్స్ గావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గావచ్చు. 2 కరెక్ట్‌గా సెట్ అయినాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బద్దలు కొట్టిండు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఇచ్చిన రోల్స్‌కి న్యాయం జేసిండ్రు. ముఖ్యంగా విక్రమ్ ప్రభు ఉన్నంత సేపు చాలా బాగా చేసిండు. కొత్తగా నెగెటివ్ రోల్ ప్లే చేసిన చైతన్యరావు యాక్టింగ్ బాగా చేసిండు గానీ, ఆయనకి ఆ క్యారెక్టర్ అంత సెట్ అయినట్టు అనిపించలేదు నాకు. ఇక అదర్ టెక్నికల్ యాస్పెక్ట్స్ లైక్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఇట్లాంటివి డీసెంట్ ఎనఫ్ ఓకే అనిపించినాయి. ఓవరాల్‌గా 'ఘాటి' మూవీ ఒక కొత్త స్టోరీ గావాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ గావాలి, మోడర్నైజ్ ఫిల్మ్ మేకింగ్, సినిమాటిక్ యూనివర్స్ ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మంచి పెర్ఫార్మన్సెస్, స్టోరీ టెల్లింగ్, హై ఎలివేషన్స్ అండ్ అనుష్కాస్ ప్రెజెన్స్ చూడాలనుకునే వాళ్ళు హాయిగా మూవీ చూసి ఆ గూస్ బంప్ మూమెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. సో, మీరు 'అనుష్క' ఆర్ 'క్రిష్' ఫ్యాన్ అయితే తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడండి. ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థాట్స్ ఆల్ అబౌట్ 'ఘాటి'. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.